అందరికీ నమస్కారం. అయితే దాదాపు 2025వ సంవత్సరం అయితే పూర్తయింది. చాలామంది చిన్నపాటి మిస్టేక్ వల్ల మరియు కొంచెం అదృష్టము లేకపోవడం వల్ల జాబ్ దగ్గర దాకా వెళ్లి వెనుకకు వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. వారి ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు. సో, ఈ 2026వ సంవత్సరంలో చాలా వరకు జాబ్ పొందే ప్రయత్నానికి నోటిఫికేషన్‌లయితే రానున్నాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, తెలంగాణ పోలీసు మరియు డీఎస్సీ తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తర్వాత వీఆర్ఓ 10,000 పోస్టులకు దాదాపు 4,000 పోస్టులయితే మిగిలి ఉన్నాయి. ఈ 4,000 పోస్టుల కోసం అయితే నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇవ్వనున్నది. అలాగే మనకు సెంట్రల్‌లో చూసుకున్నట్టయితే ఆర్ఆర్‌బీ నుంచి లెవెల్ 1 గ్రూప్ డి కింద మనకు జనవరిలో ఒక నోటిఫికేషన్ 22,000 పోస్టులకైతే రానుంది. తర్వాత ఫిబ్రవరిలో లోకో పైలట్ పోస్టులు, అలాగే మార్చిలో టెక్నికల్ అసిస్టెంట్, తర్వాత ఏప్రిల్, మే, జూన్ ఇట్లా వరుస బట్టి నెలల్లో ఆర్ఆర్‌బీ నుంచయితే దాదాపు 30,000 పోస్టుల వరకైతే నోటిఫికేషన్‌లు రానున్నాయి. అలాగే దీనికి తోడుగా ఎస్‌బీఐ నుంచి యోనో 2.0 కింద 3,500 వరకైతే పోస్టులను భర్తీ చేయనున్నారు. తర్వాత 2026, 27 ఫైనాన్షియల్ ఇయర్‌కి గాను 22,000 క్లర్క్ పోస్టులకైతే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సో, మనకు 2026 సంబంధించి చాలా వరకు జాబ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌లయితే రానున్నాయి. అయితే ఈ నోటిఫికేషన్‌లకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు ప్రిపరేషన్ టిప్స్ మరియు బుక్స్ ఏ విధంగా ఉండనున్నాయో దాని గురించి అయితే మన పేజ్‌ని అయితే ఫాలో చేయడం అయితే మర్చిపోకండి. ప్రస్తుతానికైతే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.